గాదే సాయి కృష్ణ ఇతను ఒక క్రిమినల్ ఒప్పుకుంటా, ఇతని మీద పోక్సో కేసు ఉంది ఒప్పుకుంటా, ఇతని మీద గంజాయి కేసులు ఉన్నాయి ఒప్పుకుంటా, ఇతను జైలుకి వెళ్ళొచ్చాడు ఒప్పుకుంటా, ఇతను బెయిల్ మీద ఉన్నాడు ఒప్పుకుంటా, ఇతని మీద మొత్తం 23 కేసులు ఉన్నాయి ఒప్పుకుంటా. కానీ కేసులు ఉన్నటువంటి ఒక క్రిమినల్ని పోలీసులు కొట్టి చంపేయొచ్చు అన్నటువంటి చట్టం ఎక్కడన్నా ఉందా? దయచేసి మీరే, అంటే ఈ వీడియో చూసే వాళ్ళే ఒక కామెంట్ రూపంలో తప్పకుండా సమాధానం అనేది చెప్పండి. ప్రపంచం మొత్తము మనమందరము మేధావులం అందరము కూర్చొని ఏం చేస్తున్నామంటే ఈ గాదే సాయి కృష్ణ అన్నటువంటి క్రిమినల్ ఏమేమి క్రైమ్ చేసిండు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. కానీ పోలీసు ముసుగులో పోలీసు యూనిఫామ్ వేసుకున్నటువంటి ఒక క్రిమినల్ చేసినటువంటి తప్పులను మాత్రం మనం ఎక్కడ మాట్లాడట్లేదు. ఇతనే సిఐ నాగరాజు, కృష్ణలంక సిఐ. ఇతను ఒక పోలీస్ అధికారి, పేరుకు మాత్రమే పోలీస్ అధికారి, కానీ పోలీస్ యూనిఫామ్లో ఉన్నటువంటి ఒక క్రిమినల్ మైండెడ్ పర్సన్. ఇతను చేసినటువంటి పనులు ఒక్కొక్కటి బయటకు వస్తుంటే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్నటువంటి ఆ గొప్ప నమ్మకం ఏదైతే ఉంటుందో, కొద్దిగా ఉన్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో అది కూడా ఈరోజు గంగలు కలిసిపోయింది. ఇతని గురించి తవ్వుతుంటే వెళ్తున్నాయి. ఇతని మీద వీడియోలు చేసి మరి బలవాన్ మరణానికి పాల్పడినటువంటి వ్యక్తులు ఉన్నారు. అయినా కూడా అధికారులు ఇతని మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోలేదు. అంటే నిజంగా ఇతనిని అనుమానించాలా లేకపోతే ఇతని సీనియర్లని అనుమానించాలో ఈరోజు అర్థం కాని పరిస్థితి కనిపిస్తున్నది. నిజంగా క్రాంతి అనేటటువంటి ఒక వ్యక్తి ఇతని వల్ల నేను చనిపోతున్నాను అని చెప్పేసి వీడియో కూడా చేసి చచ్చిపోయాడంటే ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుంది. అది చూసి కూడా ఇతని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవటటువంటి ఆ పెద్దలు ఎవరు, ఆ పెద్దల్ని ఈరోజు ఎందుకు దాచిపెడుతున్నారు అన్నటువంటి ప్రశ్నకి ఈరోజు ప్రభుత్వం అనేది సమాధానం చెప్పాలి. డబ్బులు తీసుకొని మళ్ళీ చెప్తున్నా, డబ్బులు తీసుకొని ఎఫ్ఐఆర్లో పేరు పెట్టకుండా పేరుని తొలగించినటువంటి మహానుభావుడు ఇతను అని చెప్పేసి ఎందుకు చెప్పుకోలేకపోతున్నాము నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా? ఈరోజు గాదే సాయి కృష్ణ ఏదైతే చనిపోయాడు లేదా లాకప్ డెత్ గురయ్యాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారో అక్కడ ఇతని పేరు మాత్రమే ఎందుకు వస్తుంది? నో డౌట్ ఇతను సిఐ, ఇతను ప్రైమ్ అక్యూజ్డ్, అందులో సందేహం లేదు. కానీ ఇతను ఒక్కడే ఉన్నాడా ఆ పోలీస్ స్టేషన్లో? మిగతా పోలీసులు ఎక్కడికి వెళ్ళారు? ఆ పోలీస్ స్టేషన్ కాకుండా తన సీనియర్, తన ఏసీపీ ఎక్కడున్నాడు? ఆ ఏసీపీ బాధ్యత కాదా? తన డీసీపీ ఎక్కడున్నాడు? ఆ డీసీపీ బాధ్యత కాదా? ఆ ఏసీపీని, ఆ డీసీపీని ఈరోజు ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఒకసారి ప్రభుత్వం సమాధానం చెప్పగలదా? సిఐ నాగరాజు అని చెప్పేసి పొద్దున లేస్తే సాయంత్రం వరకు ఇదే మాట, ఇదే పాట, ఇదే పేరుని పాడుతున్నటువంటి మన మీడియా ఛానళ్ళు ఆ సిఐ నాగరాజు కింద ఎస్ఐలు ఉంటారు, ఆ ఎస్ఐల కింద కానిస్టేబుళ్ళు ఉంటారు. అక్కడ ఒక పోలీస్ స్టేషన్ ఏడ్చింది కృష్ణలంకలో, ఆ పోలీస్ స్టేషన్లో మిగతా అధికారులు ఉంటారు. మరి వాళ్ళ పాత్ర ఏంది అని చెప్పేసి ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకని చెప్పేసి ఈ సిఐ నాగరాజు మీద ఒక ఏసీపీ ఉంటాడు, ఆ ఏసీపీ ఈ సిఐ మీద కన్నేసి ఉంచాలి. మరి కన్నేయలేకపోయాడా లేకపోతే ఏసీపీతో కలిసి అంటే ఈ సిఐతో కలిసి ఉన్నాడా ఆ ఏసీపీ? అది ఎందుకు చేయలేకపోతున్నారు ఎంక్వైరీ? ఒకసారి సమాధానం చెప్పాలి. ఆ ఏసీపీకి పైన డీసీపీ ఉంటాడు. ఒక సిఐ తప్పు చేస్తే దాని బాధ్యత ఆ ఏసీపీది, ఆ డీసీపీది. మరి వాళ్ళిద్దరినీ ఎందుకు ఈరోజు తీసుకొచ్చి ఈ కేసులు నిలబెట్టలేకపోతున్నారు? ఒకసారి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నిజంగా మనమందరం సిగ్గుపడాలి. ఎందుకు సిగ్గుపడాలి అంటే ఇంత పెద్ద సంఘటన జరిగింది. ఈరోజు ఎంక్వైరీ చేస్తున్నటువంటి అధికారి ఎవరు తెలుసా మీకు? సిగ్గుపడతారు. ఏసీపీ ర్యాంక్ అధికారి ఎంక్వైరీ చేయవలసిన కేసా ఇది? ఒక సిఐ ఇన్వాల్వ్మెంటు, ఒక వ్యక్తి చనిపోయాడు అని చెప్పేసి ఎలిగేషన్స్ వస్తుంటే ఒక ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్ చేయవలసినటువంటి ఇన్వెస్టిగేషన్ ఇది. సిగ్గుండవలసిన అవసరం మనకులే. ఏసీపీ ర్యాంకా? మినిమం ఒక డీసీపీ చేయవలసిన ఎంక్వైరీ ఇది, లేదంటే ఒక కమిటీ ఏర్పాటు చేసి చేయవలసిన ఎంక్వైరీ ఇది, లేకపోతే సిబిఐకి అప్పగించవలసినటువంటి కేసు ఇది. మరి ఈ కేసును ఎందుకని చెప్పేసి ఒక ఏసీపీ ర్యాంక్ అధికారికి అప్పగించారు అంటే ఏదైనా లొసుకుందా ఇందులో? దయచేసి ఒకసారి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నిజానికి అసలు ఇష్యూ ఏంటంటే ఎవరైతే గాదే సాయి కృష్ణ ఉన్నాడో ఈ సాయి కృష్ణని చంపండయ్యా అని చెప్పేసి ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలే నాగరాజుకి. సిఐ నాగరాజుకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలే ఈ గాదే సాయి కృష్ణకి నాకు ఆస్తి తగాదాలు ఉన్నాయి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలే. ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పలే నాకు ఈ సాయి కృష్ణకి ఇద్దరికి మధ్యలో ఆస్తి తగాదాలు ఉండి చంపేయని చెప్పలే సిఐకి నాగరాజుకి. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పలే. మరి ఇక్కడ రాజకీయం ఎక్కడుంది? రాజకీయం ఎందుకు వచ్చింది?
ఎందుకు వచ్చింది అంటే మనం మించి పక్కోడి మీదకి, పక్కోడి మించి ఇంకో పక్కోడి మీదకి వేసుకోవాలి. మనం అందరం రాజకీయం చేయాలి. ఏంటి అంటే ఒక కాపు యువకుడు, ఒక కమ్మ యువకుడు, ఒక రెడ్డి యువకుడు, ఒక మైనారిటీ యువకుడు అని చెప్పేసి కులాలు మతాల రాజకీయాలు చేసుకుంటూ ఏడవాలి. నిజానికి ఏమైనా సంబంధం ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ చనిపోయిన వ్యక్తికి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి చనిపోయిన వ్యక్తికి, సాయికృష్ణకి ఆశ్రిత గాథలు ఏమైనా ఉన్నాయా? లేవు కదా. ఇక్కడ చేసినటువంటి క్రైమ్ ఎవరు అంటే ఈ వ్యక్తి చేసిండు. ఈ వ్యక్తి మీద ఉన్నటువంటి అఫీషియల్స్ ఎవరు, వాళ్ళని పట్టాలి. వాళ్ళని బట్టి వాళ్ళని కూడా తొయ్యాలి. ఏసీపీ గారిని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి, డీసీపీ గారిని ట్రాన్స్ఫర్ చేయాలి, లేకపోతే ఇంకేమైనా చేసి చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ఇన్కాంపిటెంట్. మీ కింద ఉన్న అధికారి మానసిక పరిస్థితి ఏందో మీకు తెలియదు అంటే మీరు ఇన్కాంపిటెంట్ కాకుండా మరేంటి? ఒకసారి సమాధానం చెప్పాలి. ఎవడన్నా ఆలోచిస్తున్నాడా? అసలు ఏంటి ఈ కేసు? మీకు గుర్తుంటే తమిళనాడులో కేసు వచ్చింది. ఇక్కడ చూడండి, జస్టిస్ ఈజ్ సర్వ్డ్ ఇన్ సట్టంకులం అని చెప్పేసి ఒక కేసు 2020. 9 మంది పోలీస్ అధికారులకి ఏంటి అంటే ఉరిశిక్ష విధించింది కోర్టు, మదురై కోర్టు. 9 మంది. ఏ కేసులో అంటే జయరాజ్ అండ్ హిస్ సన్. జయరాజ్ అని చెప్పేసి ఒక షాప్ ఓనరు కరోనాలో సమయానికి మించి షాప్ ఓపెన్గా పెట్టిండని చెప్పేసి తను తీసుకెళ్ళి కొట్టారు. కొడుకు వెళ్తే కొడుకును కూడా తీసుకెళ్ళి కొట్టి ఇద్దరు చంపేశారు పోలీస్ స్టేషన్లో. చంపేస్తే ఒక మహిళా కానిస్టేబుల్ ధైర్యం చేసి సాక్ష్యం చెబితే ఆ 9 మంది అధికారులకి ఉరిశిక్ష వేసింది మదురై కోర్టు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోర్టులు కూడా ఇది ఒక నిజంగా బెంచ్ మార్క్, ఇది జడ్జిమెంట్. ఇట్లాంటి ఒక జడ్జిమెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే పోలీస్ డిపార్ట్మెంట్లో తప్పులు చేసేటటువంటి కొంతమంది క్రిమినల్ ఈరోజు చెప్పాల్సి వస్తుంది. బాధేస్తుంది. చాలామంది పోలీసులు వీరులు ఉన్నారు, డిపార్ట్మెంట్ కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు. కానీ చెప్తారు కదా, ఒక్క ఒక 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 చెడు ఒక ఒక ఏమంటారు పాయిజన్, ఒక డ్రాపు మొత్తం పాలని విరిచేస్తుంది. అదే జరుగుతుంది. ఇట్లాంటి వ్యక్తులు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ని నాశనం చేస్తున్నారు. మనోడు సింగం అంట, మనోడు సింగం అంట. ఏ సింగము ఏంటి? గంజాయి బ్యాచ్ మీద ఉక్కుపాదం మోపే సింగం అంట. ఉక్కుపాదం మోపడానికి నువ్వు రౌడీవా? చట్టం ఉంది కదా, బుక్ ఉంది కదా, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని. మరి ఆ చట్టాన్ని ఫాలో అవ్వడం నీ బాధ్యత. నువ్వు ఉక్కుపాదం మోపుతావా? అరే ఎంకమ్మ జీవితం. ఒక వ్యక్తిని కొట్టేటటువంటి అధికారము జడ్జి గారికే లేదు, కొట్టి చంపేసేటటువంటి అధికారం జడ్జికే లేదు. నువ్వంతా ఒక సిఐవి. ఓ లక్షల మంది సిఐలలో నువ్వు ఒక సిఐవి. సిఐ అనగానే చాలు, పోలీస్ డ్రెస్ అనగానే చాలు రెచ్చిపోడారు. దేనికి రెచ్చిపోతారు? ఏమి చట్టంలో మీరు లేరా? లేకపోతే ఏమన్నా స్పెషల్గా మీకు ఏమన్నా వచ్చేసినాయా? ఇంత ఘోరమా? అరే ముందున్నవాడు క్రిమినలా, ఇన్నోసెంటా, వాడి మీద కేసులు ఉన్నాయా, వాడు ఏంటి అన్నటువంటి విషయం అన్నది మీకేంటి సంబంధం నాకు అర్థం కాదు. 100 కేసులున్నా జడ్జి గారు చూసుకుంటారు. కొట్టి చంపేసేటటువంటి అధికారం ఏంటి? కానిస్టేబుల్ని పంపించి పిలిపించారంట. ఏమి జాగీరా అయ్యగారిది పిలిపించడానికి? నాకు అర్థం కాదు. ఏం జరుగుతుంది అసలు? నిజానికి ఈ కేసుకి ఎలాంటి రాజకీయం అన్నది లేదు ఈ కేసులో. ఇది క్లియర్ కట్, క్రిస్టల్ కట్ క్లియర్ కేసు ఇది. ఈ కేసులో కూడా రాజకీయాన్ని దూరుస్తున్నారు. వాళ్ళందరికీ ఒకటే విషయం చెప్తారు, దయచేసి ఈ కేసులో రాజకీయాలకు వెళ్ళకండి. తాను ఒక కమ్మ కాపు అని చెప్పేసి ఇవన్నీ పిచ్చమాటలు మాట్లాడకండి. ఇది ఒక క్రిమినల్ మైండెడ్ పోలీస్ అధికారి చేసినటువంటి ఒక క్రైమ్. దీన్ని క్రైమ్గానే చూడండి ఒకటి. రెండవది, ఇందాక తమిళనాడు కేసు ఏదైతే చెప్పానో ఆ కేసుని డీల్ చేసింది సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. దయచేసి చంద్రబాబు నాయుడు గారికి, హోంమంత్రి బంగళపూడి అనిత గారికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికైనా, ఏంటి అంటే ఈ కేసును సిబిఐకి ఇవ్వండి. మీ పోలీస్ అధికారి మీద ఇంత పెద్ద అలిగేషన్ వచ్చినప్పుడు దీన్ని మీరే డీల్ చేయడం అనేది తప్పు. సిబిఐకి ఈ కేసును ఇవ్వండి, అప్పుడే నిజాలు బయటపడతాయి. అప్పుడే వీళ్ళందరికీ నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ నాగరాజు సిఐ ఎవడైతే ఉన్నాడో హీఈస్ జస్ట్ 1 పర్సన్. ఇతను మాత్రమే కాదు, ఆ స్టేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి. ఆ స్టేషన్లో ఉన్న వాళ్ళే కాదు, ఈ నాగరాజు పై అధికారులు ఏసీపీకి డీసీపీకి కూడా శిక్ష పడాలి. ఎందుకంటే వాళ్ళ ఇన్కాంపిటెన్సీ అన్నది నిజంగా ఇది జరిగి ఉంటే ఒక వ్యక్తి హత్యకు కారణమైంది. కాబట్టి దయచేసి రాజకీయాలకి ఈ విషయాన్ని దూరంగా పెట్టండి.
అండ్ మీడియా ఛానళ్ళు కూడా ఎవరైతే కొన్ని ఛానళ్ళు ఉన్నాయి, ఇక నేను పేర్లు చెప్పనులేండి మళ్ళీ రాజకీయం అవుతుంది, కానీ మాటికి కులాలు తీసుకొస్తున్నారు. అరే పిచ్చనా కొడుకులారా, ఇది జరిగింది ఏంటి, కులం ఎందుకు మధ్యలో, ఈ జరిగిన విషయం ఏంటి, కులం ఎందుకు మధ్యలో దూర్చడం అలవాటైపోయింది. ఇదే ఇష్యూ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా జరిగింది. అప్పుడు కులాలను తీసుకొచ్చింది టీడీపీ అనుకుందాం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ తీసుకొస్తుంది. అప్పుడు కూడా జరిగింది తప్పే, ఇప్పుడు కూడా జరిగింది తప్పే. నేను దాన్ని వెనకేసుకురాను, ఇప్పుడు జరుగుతుంది కరెక్ట్ అని చెప్పను, రెండూ తప్పే. ఆపండి. ఆపి మనుషులుగా క్రైమ్ చేసిన వ్యక్తి ముందున్నాడు కాబట్టి, ఇతని మీద ఆల్రెడీ కేసు అయింది కాబట్టి, ఈ కేసుని కరెక్ట్గా సిబిఐకి అప్పగిస్తే తప్పకుండా మదురై కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఆంధ్రప్రదేశ్ కోర్టు కూడా ఇస్తుంది, అందులో సందేహం అనేది లేదు. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు దయచేసి ఒక కమెంట్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.